అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'ఇండియా టు జర్మనీ' అనే సీరీస్‌లో సెకండ్ పార్ట్‌లోకి అడుగు పెడుతున్నాం. అయితే ఫస్ట్ పార్ట్‌లో మనము ఇండియా నుంచి జర్మనీకొచ్చి చదువుకోవాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? దాంతో స్టార్ట్ చేసి, తర్వాత ఎలా ఒక బెస్ట్ అప్లికేషన్ పెట్టుకొని మనం యూనివర్సిటీలో సీట్ సాధించుకోవాలి? ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు? అలాగే వీసా ఎలా పొందాలి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఫస్ట్ పార్ట్‌లో మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు వినకపోయుంటే ఒక్కసారి ఫస్ట్ పార్ట్‌కెళ్ళి మీరు చూడొచ్చు. 'ఇండియా టు జర్మనీ' అనే ప్లేలిస్ట్ ఉంటది. మన 'నవర్షి స్టోరీ కార్నర్‌లో' ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. ఈ పార్ట్‌లో మనం సింపుల్ బేసిక్ క్వెషన్స్‌తో కొన్ని బేసిక్ క్వెషన్స్ కూడా మాట్లాడుకుంటాము. బేసిక్ నీడ్స్ కూడా మాట్లాడుకుంటాం. ఒకసారి మీరు ఫ్లైట్ ఎక్కే ముందు ఏం చేయాలి? ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగిన తర్వాత ఏం చేయాలి? ఎలా ఉంటాయి పరిస్థితులు? తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా మనము చర్చిస్తాం ఈ వీడియోలో. అయితే మనం వీడియోలోకి ముందుగా పోయేటప్పుడు మనం మణికి థాంక్స్ చెప్పుకుందాం. హాయ్ మణి. Hi Anna. థ్యాంక్ యూ. Hi Anna. Thanks Anna. యాహ్! Nice to have to be here again. Yeah, మన ఫస్ట్ వీడియోలో చాలా కవర్ చేసాం అన్న. హుహు. I think hope audience are getting more valuable information from that. Yeah అన్న. ఓకే. Yeah. కూల్. చెప్పు మణి. అదే అన్న. బేసిక్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు మామూలుగా నాకు అంటే చాలా మంది జూనియర్స్ ఇండియా టు జర్మనీకి వచ్చేటప్పుడు కాల్ చేస్తుంటారు అన్న ఇట్లా ప్యాక్ చేస్తున్నా ఏమన్నా నెసెసిటీ తీసుకోవాలా ఏం ఏం కదా అని చెప్పి కాల్ చేస్తుంటారు అనమాట. అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక్క నిమిషం మణి. మనం క్వెషన్ చెప్దాం వాళ్ళకి. ఓకే అన్న. క్వెషన్ చెప్తే మనం ఏం చెప్తున్నామో కూడా అర్థమైతది. యా ఫర్ చూద్దాం. షూర్ యా యా అన్న. ఓకే. ఇది మణి ఏం చెప్పబోతున్నాడంటే బేసిక్‌గా మీరు ఇండియా నుంచి జర్మనీకి బయలుదేరే ముందు ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అనే దాని గురించే మణి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూద్దాం. మణి ప్లీజ్. యా షూర్ అన్న. సో బ్యాక్ టు మీ. యా సో యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మనకి ఇండియాలో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎండల్లో ఉండి మనకి విటమిన్ డెఫిషియన్సీ అవన్నీ మనం కేర్ చేయమన్నా. మనకు విటమిన్ డి ప్రాపర్గా ఉంటుంది కావాల్సిన మన సిస్టమ్కి అలవాటు పడిపోయి ఉంటుంది చిన్నప్పటి నుండి. సో నీకు యాక్చువల్గా ఈ విటమిన్ థింగ్స్ అవన్నీ ఏం చేస్తాను అబ్బా అంత కేర్ చేయమని అనుకుంటాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లెస్ ఎక్స్పోజర్ టు సన్కి అవ్వడం వల్ల చాలా విటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్న. సో అందుకు నా హైలీ రికమెండ్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఒక విటమిన్ డి ప్లస్ B12 టాబ్లెట్స్ అనేవి డెఫినెట్గా పెట్టుకోండి. అట్లీస్ట్ మనకి ఒక 3 months వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి మీకు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకంటూ ఎవరు ఉండరు. కాకపోతే బెటర్ ఒక ప్రికాషనరీతో మనం ఒక దిగితే ఓకే నేను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ నేను మా ఫ్రెండ్స్లో చూస్తున్నానన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత అవగాహన లేక విటమిన్ డెఫిషియన్సీ లేక కరెక్ట్‌గా ఆ ఎగ్జామ్ పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చదవలేకపోతుంటారు అనమాట. నీకు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నీకు ఎంత మంచి చదివాడైనా గానీ అసలుకి నీకు ఒక లేజినెస్ ఇంకా నీకు ఏం చదువుతావులే ఒక ఫీలింగ్ వస్తుంటదనమాట. అది వాళ్ళకి రియలైజ్ కారు. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళకి చాలా హిట్ అవుతది. ఓకే. సో అది ఒక పాయింట్ చెప్పగలుగుతానన్నా నేను. ఓకే. విటమిన్ డి, యాహ్! విటమిన్ డి అండ్ B12 యాహ్! B12 ఓకే. యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వింటర్ కూడా ఉంటది కాబట్టి మీకు విటమిన్ డి తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. సన్ రైజెస్ మీ మీద పడకపోవచ్చు ఎక్కువ. యాహ్! ఇది ఇంపార్టెంట్. అందుకనే మన మణి చెప్తున్నాడు. అయితే ఇంకా మనము షూస్, క్లాత్స్ ఇలా బేసిక్ థింగ్స్ కూడా ఉంటాయి కదా మణి ఇక్కడ. యాహ్! అన్న. ఫర్ షూర్ అన్న. ఎందుకంటే మనకి మంచు ఉంటది. ఇక్కడ స్నో ఉంటది. యాహ్! మామూలు షూస్ ఏసుకుంటే జారి కింద పడతాం. ఓకే. అయితే జారి కింద పడకుండా ఉండాలంటే షూస్ ఉంటాయి మనకు. అలా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా మని. అలాంటివి కూడా. షూర్ అన్న. నీకు యాక్చువల్‌గా ఒక స్టోరీ షేర్ చేసుకోవాలన్న. ఆహా! మామూలుగా మేమున్న ఏరియా మ్యూనిక్ దగ్గరలో ఉంటాము. హ్మ్. మేము ఒకసారి జూక్స్‌పీట్‌కెళ్ళినప్పుడు నేను నార్మల్ ఇండియా చూసేటప్పుడు నా క్యాజువల్ పూమా వేర్ తీసుకెళ్ళింటన్న. అప్పుడు నాకు షూ గురించి ఏమీ తెలీదు. ఓకే. ఏదో ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు. షూ ఏసుకున్నాం వెళ్ళిపోయాం అంతే. ఆ! కరెక్ట్‌గా అంటే నేను మౌంటైన్ ఎడ్జ్‌లో ఉన్నాను. ఆ! ఆల్‌మోస్ట్ స్కిడ్ అవుతున్నానన్న. ఓకే. అసలు నాకు రియలైజ్ కాలేదు. హుహు. తర్వాత అర్థమైంది. ఓహ్ మై గాడ్! మనం వెళ్ళేదాన్ని బట్టి మన షూ అనేది ఆఫ్‌కోర్స్ అంటే అప్పుడు మాకెవరు లేరు చెప్పేదానికి ఇట్లా హుహు. చాలా ఇంపార్టెంట్. సో, నా సజెషన్ ఏంటంటే ఇండియా చూసేటప్పుడు వింటర్ సాక్సెస్ ప్లస్ షూ నా టింబర్‌వుడ్ మనకుంటది కదండీ అన్న. ఆహా! టింబర్‌లాండ్ సంథింగ్ అట్లా. ప్రాపర్ గ్రిప్ ఉన్న షూ తెచ్చుకోండి. అది మీకు స్టార్టింగ్‌లో స్నో ఉన్నప్పుడు ఎందుకంటే ఇన్ కేస్ వింటర్ ఇంటేక్ వస్తుంటాయి కదా మీరు. మనకు ఆల్‌మోస్ట్ అంతా ప్రాపర్ స్నో సీజన్‌లో వస్తది. అవి మీకు చాలా కాపాడతాయి.
అండ్ ఇంకోటి మనం చలికి ఎక్స్పోజర్ కాదు కాబట్టి కనీసం ఒక వే ఆఫ్ ప్రొడక్షన్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది జాకెట్స్ అడుగుతుంటారు, అన్న ఇండియాలో కొనుక్కోవాలా లేదా ఇక్కడ కొనుక్కోవాలని చెప్పేసి. ఆ, మామూలుగా ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళకి అయితే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఈ ఉల్లన్ క్లాత్స్ అనేది ప్రాపర్గా దొరుకుతుందన్న. నా సజెషన్ అంటే ఒక ఉల్లన్ ఏమైనా ఉంటే చూడండి, లేదు అంటే కన్నా డెకత్లాన్ లో మనకి -3 -4 అట్లా సరిపోయే జాకెట్స్ దొరుకుతాయి అన్న. సో అది తీసుకున్నా కానీ యా, యూ క్యాన్ సస్టైన్ డీసెంట్. మీకు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపోవట్లేదు అంటే కన్నా మీ చాయిస్ ప్రకారం చూసుకోవచ్చు. బట్ దిస్ ఆర్ ద రికమెండెడ్. యా, ఓకే, థ్యాంక్ యూ మణి. అయితే మనం మెడిసిన్స్ గురించి చెప్పుకోవచ్చా? మెడిసిన్స్ ఎలాంటివి తెచ్చుకోవాలి మణి? ఇక్కడ దొరుకుతాయా, వస్తానే, లేదంటే ఏంటి పరిస్థితి? అఫ్ కోర్స్ అన్న. మెడిసిన్స్ అంటే నాకు యా, మన గుడ్ ఓల్డ్ కోల్డ్ ఐ థింక్ అదే జ్వరం వచ్చినప్పుడు మనం వేసుకుంటాం కదా, పారాసిటమాల్. పారాసిటమాల్. యా యా, పారాసిటమాల్ యాక్చువల్గా మనకు అవి అదే ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే మనకి అంత ఈజీగా అవైలబుల్గా ఉండరు అన్న. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఓన్ రెసిస్టెంట్ ని వీళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క దానికి మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి యాంటీబయాటిక్ వేయించుకోకుండా వీళ్ళు ఏమంటారంటే అది తనంతా తను తగ్గితే బెటర్ విత్ గుడ్ ఇంటేక్, విత్ గుడ్ ఫుడ్ ఇంటేక్ ఆర్ మేబీ మీ అలవాట్లు కానీ అలా ఉంటే బెటర్ అంటారు అనమాట. సో అందుకు Okay. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పారాసిటమాల్, కోల్డ్ టాబ్లెట్స్, ఇంకా మీకు ఇన్ కేస్ ఆస్తమా రిలేటెడ్ ఏమైనా ఉంటాయి కదా, సో ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ డాక్టర్ గోనా ప్రిస్క్రైబ్. సో ప్లీజ్ మేక్ షూర్ దే ఆర్ దేర్. అండ్ యా, మీకు ఒక బేసిక్ అని మీకు అర్థమైపోతుంది కదా, దాని ప్రకారం చూసుకోండి. అండ్ ఇంకొకటి స్పెక్స్ ఉన్న వాళ్ళైతే కదా ఖచ్చితంగా 2 pairs ఆఫ్ స్పెక్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ రేట్లు మనం పెట్టాలంటే పెట్టలేము. జస్ట్ ఫర్ ఇన్స్టాన్స్ ఒక స్పెక్స్ వితౌట్ లెన్సెస్ €100 ఈజీ ఖర్చు అవుతుంది మనకి. అది అంత €100 అంటే మన డబ్బులు 10,000 అవుతుంది గైస్. మరి మీరు వచ్చేటప్పటికి ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి. ప్రస్తుతానికైతే నేను చెప్తున్నా. యా యా. సో యా, దీస్ ఆర్ ద రికమెండెడ్ ఐ గెస్ అన్న. యా, మీకు ఇంకా మంచి కాస్ట్లీ దొరుకుతాయి. ఓకే, యా, గుడ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనీ, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ మెడిసిన్స్ ఆల్సో. ఇక్కడ మీరు అపోతకే అని ఉంటది, దాన్ని మెడికల్ షాప్ అంటారు. ఇక్కడ బేసిక్ మెడిసిన్ ఇస్తారు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆల్సో, లైక్ పారాసిటమాల్, కోల్డ్ కి సంబంధించినటివి, లేదంటే నాజల్ డ్రాప్స్, ఇలాంటివి ఇస్తారు. కానీ తర్వాత ఉన్న మెడిసిన్స్ కంపల్సరీ మీకు మనకు అక్కడ ఇండియాలో దొరికినట్టు ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా ఇంపార్టెంట్ మెడిసిన్, ఇప్పుడు మన మనీ చెప్పినట్టు మీకు ఆస్తమా ఉన్నా లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిస్తుంది, మనం వెళ్ళొచ్చు అర్జెన్సీ ఉన్నప్పుడు అనుకోవడం తప్పు. మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని మీకు మీ క్యాబిన్ బ్యాగ్లో బేసిక్గా మెడిసిన్ తెచ్చుకోండి, క్యారీ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ కూడా చెక్ చేస్తారు అసలు మీకు ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా, అసలు నెససరీ మెడిసినా ఇది కంపల్సరీ అవసరమా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇఫ్ దే డౌట్ ఆన్ ఇట్ దే విల్ త్రో అవుట్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ టు క్యారీ స్పెక్స్, మెడిసిన్, డాక్టర్ మెడికల్ స్క్రిప్ట్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక చాలా పెద్ద అలవాటు ఉంటుంది మనకి, అంటే కొందరికి, నాట్ ఎవ్రీ వన్. మనకి ఏమీ లేకున్నా కూడా చాలా ఇక్కడ ఏదో పెద్ద దేశానికి, వేరే దేశానికి వెళ్తున్నాము, చాలా మెడిసిన్ పట్టుకొని పోవాలి, మనకు కష్టమైపోతుంది అని మాత్రం ఎక్కువ మెడిసిన్ తెచ్చుకోకండి. మినిమం మెడిసిన్ క్యారీ చేయండి ఫ్లైట్లో వచ్చేట్టుగా ఉంటే. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ఫ్లైట్ ఫర్ యూ, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇలాంటివి. కాకపోతే ఇది ఫస్ట్ టైము మీరు స్టూడెంట్గా ట్రావెల్ చేస్తున్నారంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ క్యారీ టూ మెనీ మెడిసిన్స్. వేరే వాళ్ళు ఇచ్చినా కూడా కొంచెం పక్కన వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ రోజుకి ఎలాంటివి అలో చేస్తారో తెలుసుకొని తీసుకోండి. ఓకేనా? మొహమాట పడి వేరే వాళ్ళ మెడిసిన్స్ అన్ని తీసుకున్నారంటే కష్టమవుతుంది. ఓకే, తీసుకోవడం తప్పు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అన్ని తీసుకొని పోవచ్చా అనేది మీరు తెలుసుకొని తీసుకురండి. ఓకే. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ బేసిక్ మెడిసిన్ దొరుకుతుంది మీకు, ఏ మందుల షాప్కి పోయినా ఇస్తారు, కానీ బట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ మీరు వచ్చిన వెంటనే చేయాల్సింది, ఒకవేళ మీరు షూస్ అక్కడ తీసుకోలేదు, టైం లేకనో ఇంకేమన్నానో, లేదంటే దొరక్కపోవడం వల్ల మీ ఏరియాలో, నెక్స్ట్ జాకెట్ తీసుకోలేదు, వచ్చిన వెంటనే మీకేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే, సెకండ్ డే ఓకే, బట్ మీరు బయటకు పోయి తిరగలేరు మీరు వింటర్ సీజన్లో వస్తే. అలా పోవాలి అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా
మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే షూస్, జాకెట్ ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ మీ బాడీని మీరు సంరక్షించుకోవాలి. ఓకే. అండ్ ఇంకోటి అన్న థర్మల్స్ అనేది థర్మల్స్ వెరీ యా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో అన్ని దొరుకుతాయి గైస్ బేసిక్గా. ఒక ఇప్పుడు ఇక్కడ వింటర్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది. వింటర్ టైంలో మీరు వస్తున్నారంటే అక్కడే తీసుకొని రండి. వింటర్ టైం కాకపోతే ఇది సమ్మర్ టైం అయితే మీరు తీసుకురాకపోయినా ఏం కాదు, ఇక్కడ ఉన్నవి తీసుకోవచ్చు. బట్ ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్. అండ్ ఎస్. ఇంకోటి అన్న మనం పోయే ముందర ఇంకో క్వశ్చన్ చాలా వరకు ఏంటంటే అంటే అన్న మామూలు నాకు ఇండియన్ చేసేటప్పుడు నెయ్యి అంటే చాలా ఇష్టం అన్న నీకు క్యారీ చేయొచ్చా లేదా అంటారు. సో అది డిపెండ్స్ ఆన్ ద డే ద మీరు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ చెక్ చేస్తారు, కొంతమంది చెక్ చేయరు. ఒకవేళ మీకు ఘీ ఇంటికాని తెచ్చుకోలేకపోయినా కానీ ఇక్కడ మనకు ఇండియన్ షాప్స్ లో మనకి అమూల్ లేకపోతే జిఆర్బి లాంటి దొరుకుతాయి. సో అది మీ చాయిస్ అంతే. సో అంటే మీరు తీసుకురాకపోయినా ఏం కాదు, ఇక్కడ మిమ్మల్ని రాణిస్తారు తీసుకురాకపోయినా. యా తీసుకురాకపోవడమే మంచిది. ఆయిల్స్, నెయ్యి ఇలాంటివి మన టైం బాగుంటే ఓకే, టైం బాగలేనప్పుడు అన్ని పారేస్తారు అంతే, మనల్ని ఏం అనరు. బేసిక్గా మనం ఆర్గ్యూ చేయడానికి కూడా ఉండదు. అది పని చేయదు అంటే వాళ్ళకు ఇది ప్రాబ్లము అనుకుంటే వాళ్ళు పారేస్తారు, అది ఏదైనా సరే. కాబట్టి అన్ని తెచ్చుకొని ఫీల్ అవ్వడం కంటే 1 or 2 టైమ్స్ మీరు ట్రావెల్ చేసిన తర్వాత ఏది కరెక్ట్, ఏది బెస్ట్, ఎలా ప్యాక్ చేసుకోవాలి అన్ని తెలుసుకొని చేసుకోవడం బెస్ట్. ఓకే. మనం వేరే వాళ్ళు చెప్పింది వినడం కంటే మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి తెచ్చుకోవడం బెస్ట్. యా ఫర్ షూర్. కూల్. థ్యాంక్ యూ మనీ. యా అన్న నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మనం ఇక్కడ జర్మనీలో ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ వీక్లో ఏం పనులు చేయాలి? యా గోయింగ్ బ్యాక్ టు ద డేస్ బ్యాక్ అగైన్. యా ప్లీజ్. యా టైం ట్రావెల్. టైం ట్రావెల్ డెఫినెట్ గా. ఎందుకంటే యా. మాకు చెప్పాలంటే మా టైంలో మాకు సీనియర్స్ చాలా మంచిగా ఉండే అన్న. సీనియర్స్. మా సీనియర్స్ ఓకే. అంటే సీనియర్స్ అంటే మేము వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత అంటే మీరు కూడా అదే చేస్తారు. వాట్సాప్ గ్రూప్ ఫండ్ చేయడం కానీ, ఫేస్బుక్ గ్రూప్ ఫండ్ చేయడం కానీ, ట్రై టు ఫైండ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మేబీ యూ క్యాన్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రావెల్ ఆర్ మేబీ అట్ ద టైమ్ ఆఫ్ చాటింగ్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న సీనియర్స్ మీకు పరిచయం అయితే గాన వాళ్ళే మీకు ఒక బడ్డీ లెక్క ఉంటారు మీకు ఇక్కడ వచ్చిన తర్వాత. ఓకే. సో ఫస్ట్ బడ్డీ అంటే మీకు హెల్ప్ చేస్తారు, ఏమైనా మీకు తెలియకపోతే ఒక పర్సన్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. యా ఎగ్జాక్ట్లీ. ఇన్ కేస్ వాళ్ళ అవైలబిలిటీ ఉంటే వాళ్ళే వస్తారు, లేదంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓకే. మాట్లాడారు. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఐ మీన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సిటీ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మామూలుగా మనము వచ్చిన ఇక్కడ జర్మన్ గవర్నమెంట్ మీరు చెప్తున్నట్లు ఓకే నాకు ఇక్కడ అకామిడేషన్ దొరికింది, సో ఇది నా పేరుతో నేను రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మీకు ఏ సిటీలో అయినా కానీ రాతోస్ అని అంటారు ఈ జర్మన్లో. మీకు మన ఇంగ్లీష్లో సిటీ ఆఫీస్ ఫారెన్ ఆఫీస్ అని అంటారు. మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ మీరు వాకిన్ అయినా చేయొచ్చు, కొన్నిసార్లు మీరు డిపెండ్స్ ఆన్ ద సిటీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టూడెంట్స్ ఐ మీన్ వీసాను అండ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. మీకు అది కావాలంటే వచ్చిన తర్వాత మనకు ఒక ఎవరైనా చెప్పేస్తారు. మెయిన్గా కావాల్సిందంటే రెంట్ అగ్రిమెంట్, మీకు ఎంతవరకు కాంట్రాక్ట్ ఉంది, హౌస్ కాంట్రాక్ట్, ఇంకా అవి ఎనఫ్. మన స్టూడెంట్ ఆఫ్ కోర్స్ పాస్పోర్ట్ అండ్ వీసా అవి తీసుకెళ్తే కన్నా మనకి ఓకే మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఈ డాక్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ ఉంటేనే మనకి ఫర్దర్గా ఏవైనా కానీ మనము లెట్స్ ఏ యా ఫర్దర్ చేసే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ అన్న. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కానీ ఫస్ట్ అడిగేది ఏంటంటే మనకు రాతోస్ నుంచి ఇచ్చిన కన్ఫర్మేషన్. ఇది కైండ్ ఆఫ్ రెసిడెన్స్ పర్మిట్ ఆర్ సంథింగ్ ఎల్స్? తెలుగు వన్ కైండ్ ఆఫ్ పేపర్ అన్న. ఓకే యూ ఆర్ రిజిస్టర్డ్ విత్ సో అండ్ సో లోకల్ రిజిస్ట్రేషన్. లోకల్ ఓకే, రిజిస్ట్రేషన్ ఇట్స్ లోకల్ రిజిస్ట్రేషన్ పేపర్ గైస్. యా. ఎగ్జాక్ట్లీ. అంటే దాంట్లో లోకల్ రిజిస్ట్రేషన్ లో ఏముంటదంటే మీరు రిపోర్ట్ చేశారు ఆఫీస్ లో, లోకల్ ఆఫీస్ లో, అండ్ మీరు ఈ సిటీలో స్టే చేస్తున్నారు, ఓకే ఈ అడ్రస్ లో ఉంటున్నారు అని ఉంటది అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఆ పేపర్ చాలా ఇంపార్టెంట్ మీకు ఫర్దర్ థింగ్స్ కి. యా ఆఫ్ కోర్స్ అన్న. సో నెక్స్ట్ ఏంటంటే మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్న. ఆ బ్యాంక్ అకౌంట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. మేబీ స్పార్కాస్ అన్న, కామర్స్, డాష్ బ్యాంక్ అదంతా అని చాలా బ్యాంకులు ఉంటాయి. చాలా బ్యాంకులు ఉంటాయి. మీకు ఏది కావాలంటే చూసుకోండి. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ డాక్యుమెంట్ వీసా సబ్మిట్ చేయగలుగుతానే. ఏదైనా మీకు అపాయింట్మెంట్స్ ఉంటే కానీ ఆ రోజే చేస్తాడు, లేదు అంటే కన్నా నెక్స్ట్ డేనా డిపెండ్ అపాయింట్మెంట్ ఇస్తే దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోతారు. సో అది బ్యాంక్ అకౌంటింగ్.
సో వన్స్ మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇండియాలో మనము బ్లాక్డ్ అమౌంట్ ఒక ఎక్స్పార్టియన్ కొరాకిల్లో ఒక మనం బుక్ చేసుకుని ఉంటాం కదా, వాటిల్లో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను జర్మనీకి వచ్చాను, ఇక్కడ ఈ పలానా బ్యాంక్లో రిజిస్టర్ చేసుకున్నాను, మీరు ఒక లోకల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నాం కదా, ప్లస్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఆ పోర్టల్లో లేకుంటే మెయిల్లో అప్లోడ్ చేస్తే కనుక మీకు ఎవ్రీ మంత్ మనకు రావాల్సిన ఐ డోంట్ నో 1000 euros ఆర్ సంథింగ్ మీకు మనకు బ్యాంక్లో పడుతుంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనము ఇండియా నుంచి ఐ మీన్ జర్మనీకి రాకముందు బ్లాక్డ్ అకౌంట్ ఒకటి ఉంటది కదా, దాని గురించేనా? ఎగ్జాక్ట్లీ అన్న, దాన్ని మనం ఇక్కడికి వచ్చి బ్యాంక్ ఏదైతే ఓపెన్ చేసుకుంటామో దానికి లింక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మంత్లీ రావాలంటే మనకి డబ్బులు, అంటే గవర్నమెంట్ రిలీజ్ చేయాలంటే మనకి. ఎగ్జాక్ట్లీ ఓకే, యా, అంతేనా? అంతే అన్న. ఓకే, ఆ కన్సర్న్ అదే బ్లాక్ డౌన్ పార్టీ వాళ్ళు రిజిస్టర్ అంటే యా, అది జరిగిపోతుంది. లింక్ చేసిన వెంటనే జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ అన్న. అది మనకి ఇప్పుడు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామో ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత అక్కడే లింక్ చేస్తారా ఎలా? లేదన్న, వాళ్ళకి సంబంధం లేదన్న. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఎక్స్ బ్యాంక్ తో నేను ఓపెన్ చేశాను అనుకోండి, నాకు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొరాక్లో అయితే అనుకోండి, కొరాక్లో మెయిల్ చేస్తాను, అరే ఐ కేమ్ టు జర్మనీ ఇన్ సో అండ్ సో డే, మనం ఒక స్టాంప్ చూపించాలన్నమాట, పాస్పోర్ట్ స్టాంప్ ప్లస్ వీసాను, ఇది నా బ్యాంక్ డీటెయిల్స్, ఐఎమ్ హోపింగ్ టు గెట్ మై ఫండ్స్ బై నెక్స్ట్ మంత్ ఆర్ మేబీ ఐ డోంట్ నో హౌ యూ ప్రాసెస్ అన్నట్లు మనం మెయిల్ రాస్తే కదా, వాడంతా వెరిఫై చేసుకొని అది వాడు ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడంటే ఈ మంత్ నెక్స్ట్ డే నుంచి వచ్చేస్తా అనమాట. అట్లా కాన్సిక్యూటివ్ మంత్స్ మనకు ఫ్రీక్వెంట్ గా అంటిల్ మనం చేసుకున్న 1 year చేసుకున్నామా లేదా 1.5 year చేసుకున్నామా అంతవరకు మనం అమౌంట్ మంత్లీ మనకు వస్తుంటుంది. బ్లాక్డ్ అకౌంట్ కూడా జర్మనీ అకౌంటేనా? బ్లాక్డ్ అకౌంట్ డిఫరెంట్ అన్నది. అది మనము కొన్ని పార్టీస్ ఉంటాయన్న, అది అఫీషియల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ పార్టీస్, లైక్ కొరాకిల్ అనేది ఒకటి, ఎక్స్పార్టియర్ అనేది ఒకటి. సో ఇవి ట్రస్టెడ్ ఎంటిటీస్ అన్నట్లు అన్నమాట. సో వీళ్ళు మనం ఇండియాలో ఉన్నప్పుడు వీళ్ళతో మనం బ్లాక్ చేసుకుంటాం అమౌంట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ బ్యాంక్ అకౌంట్ తో మనం చేసుకొని ఈ మెయిల్ పెట్టాలి, మన మెయిల్ గానీ వాళ్ళ పోర్టల్ గానీ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు లింక్ చేస్తారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంతేగాని మనం చేయడానికి లేదు. మనం చేయడానికి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనీ యా అన్న. సో ఇప్పుడు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనకు వన్స్ ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మనం మామూలుగా మనం లెట్స్ సే ఐల్ కమ్ టు హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ బ్లాక్ అకౌంట్ కంపెనీస్ అనేవి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఫ్రీగా అని చెప్తాయి అన్నమాట మనకి. అంటే ఇప్పుడు మీరు యూ ఓపెన్ బ్లాక్ అకౌంట్ విత్ us, we'll give health insurance for month free or something like that. అట్లా మోస్ట్లీ నాకు తెలిసి టీకే అనేది పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్. ఇక్కడ స్టూడెంట్స్ కి మోస్ట్లీ టీకే అనేది ఇట్స్ ఓకే, ఐ మీన్ అఫోర్డబుల్ బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ అది బెటర్. సో వన్స్ మీకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఐ వుడ్ లైక్ టు ప్రొసీడ్ ద ఇన్సూరెన్స్ విత్ టీకే అనే ఒక కన్ఫర్మేషన్ తో ప్రకారము ఓకే మీ ప్రూఫ్ ఆఫ్ ఓకే ఐ హావ్ కమ్ టు జర్మనీ అండ్ రిజిస్టర్డ్ ఇన్ సో అండ్ సో అడ్రస్ అనే ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్న. ఎవరికి? ఆ టీకే వాళ్ళకి. ఆ టీకే అనేది మామూలుగా మనకి మీరున్న సిటీలో ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాకింగ్ చేసినా కానీ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ దగ్గర మనకి ఇచ్చేస్తారు. లేదు అంటే గానా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను జాంకిల్ అపాయింట్మెంట్ ఎందుకు అంటున్నా అంటే జర్మనీ వర్క్స్ విత్ అపాయింట్మెంట్స్, రూల్స్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు టీకేకి వెళ్ళిన తర్వాత ఆస్ దెమ్ టు గివ్ యూ SSN నెంబర్. మామూలుగా మనకి ఇవ్వరు కదండి అన్న. మామూలుగా మనకి అడిగితే కానీ ఇవ్వరు అన్నమాట. అది మళ్ళీ మనకి జాబ్ మళ్ళీ జాబ్ వచ్చినాక వస్తుంది, అది ఇంకో టాపిక్ అది. సో ఇది బెటర్ టు హ్యావ్ అన్నట్లు. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే సిటీ రిజిస్టర్ చేసుకుంటారో దాంతో పాటు మనకి ట్యాక్స్ ఐడి అని వస్తుంది అనమాట. సో దిస్ ట్యాక్స్ ఐడి ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లేటర్ పార్ట్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్. విల్ టాక్ దట్ లిటిల్ బిట్ లేటర్, బట్ యా ఓకే అదే అన్న. ఓకే, ఇంకోటి గైస్, ఇక్కడ ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉండాలి, వెరీ స్ట్రిక్ట్. కాకపోతే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్మనీలో ఆఫీసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫారెన్ ఆఫీస్ లోకల్ రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ మర్చిపోయారు అనుకోండి, మర్చిపోవడం వేరు, మీ దగ్గర లేకపోవడం వేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, మర్చిపోతే వాళ్ళు ఏం చెప్తారంటే పర్లేదు మీరు వచ్చినారు కదా మేము చూసుకున్నాం మిమ్మల్ని, మీరు పోయి మళ్ళీ దాన్ని మెయిల్ ద్వారా డ్రాప్ చేయండి, సరిపోతుంది.
ఓకే. అలా అంటే మీకు కావాల్సిన సజెషన్స్ అన్నీ గూడా చాలా నిదానంగా, మంచిగా అడ్వైస్ చేస్తారు. అంతేగాని మీరు ఒక డాక్యుమెంట్ లేదు, మేము రిజెక్ట్ చేసేస్తున్నాం, మీరు ఉండొద్దు కంట్రీలో ఎళ్ళిపోండి. ఇలాంటి సమాధానాలు మీరు ఎక్కడా చూడరు. దే రెస్పెక్ట్ యూ అండ్ దే గివ్ యూ లాట్ ఆఫ్ సజెషన్స్. ఓకే. అండ్ మీకు ఎలా పంపాలి, ఏంటి అనేది కూడా చాలా స్లోగా, చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు వీళ్ళిక్కడ. ఎస్పెషల్లీ ఆఫీసెస్‌లో. ఓకే. నాట్ ఔట్ సైడ్. ఓకే. యాహ్! ఆఫీస్‌లో మాట్లాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీ దగ్గర డాక్యుమెంట్ మిస్ అవ్వకూడదు. మర్చిపోయినా పర్లేదు గానీ, నేను ఇండియాలో మర్చిపోయి వచ్చినానంటే మాత్రం కుదరదు. ఓకే. ఇక్కడ జర్మనీలో మీ రూమ్‌లో మర్చిపోయినాను, నేను మిస్ అయినాను ఒక డాక్యుమెంట్, నేను పంపిస్తాను అంటే దే యాక్సెప్ట్ ఇట్. ఓకే. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ సే యూ డోంట్ హావ్ డాక్యుమెంట్ ఎట్ ఆల్, దెన్ యూ హావ్ టు గో బ్యాక్. Or otherwise they will tell you alternatives if there is an alternative, or they give you time. Okay, it's completely based on the office and officer. యాహ్! అన్న మీరు డాక్యుమెంట్స్ అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది. మనం ఫస్ట్ పార్ట్‌లో డిస్కస్ చేసాం కదండీ అన్న. Mm, కండిషనల్ అడ్మిట్ అని చెప్పేసి. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఆ పలానా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నట్లు. mm, సో, ఇప్పుడేంటంటే వన్స్ మీరు ఇక్కడికొచ్చిన తర్వాత మీకు కాలేజ్ ఉంటుంది గదా! కాలేజ్‌లో మీరు ఐడీ కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అగైన్ మీరు వచ్చిన తర్వాత మీ యొక్క లోకల్ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీకు కాలేజ్ తరపున ఏమైనా లెటర్స్ రావాలన్నా గాని మీకొస్తదన్నమాట. అండ్ ఇంకోటి మనకి ఇండియాలో లెటర్స్ అనేవి డిఫరెంట్. ఇక్కడ మనం ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు పోస్ట్ బాక్స్ వస్తదన్నమాట. పోస్ట్ బాక్స్‌లో మన నేమ్ ఉంటది. సో, ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ కాలేజ్ ఆర్ మేబీ కంపెనీస్ ఆర్ సంథింగ్ విల్ గో త్రూ యువర్ రెస్పెక్టివ్ సిటీ రిజిస్టర్డ్ అడ్రెస్. అండ్ ఇంకోటి సో, వన్స్ మీరు కాలేజ్‌లో ఎళ్లి సబ్మిట్ చేసిన తర్వాత ఎన్రోల్‌మెంట్ అంటారు. ఎన్రోల్ చేసుకున్న తర్వాత mhm. డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. ఓకే. మీ అడ్మిషన్‌లో ఇట్లా కండిషనల్ అడ్మిట్ ఉంది. సో, యూ హావ్ టు ప్రొవైడ్ దిస్ అన్నట్లు అడిగినప్పుడు, మనం అప్పుడు ఇచ్చేస్తే గన వాళ్ళు కొద్దిగా ప్రాసెస్ చేసేసి మనకి డిపెండ్స్ ఆన్ హూ యూ హూ హూమ్సోఎవర్ ఎవాల్యుయేటింగ్ దే విల్ గివ్ అస్ దేర్ ఓన్లీ ద ఫుల్ అడ్మిట్ ఆర్ మేబీ దే విల్ ప్రాసెస్ అండ్ దే విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దే విల్ పుట్ ఇట్ ఇన్ ఎ మెయిల్ అన్నట్లు చెప్తారన్న. సో, అప్పుడు మనకి కండిషనల్ అడ్మిట్ కాస్త మన పర్మనెంట్ అడ్మిట్ అనేది అయిపోతుంటుంది. అండ్ Okay. ఇంకోటేంటంటే సిమ్స్ అన్న. నాకు ఇంకో క్వెషన్ అడుగుతుంటారు మేడం మామూలు మన జూనియర్స్. అంటే అదే మీరు సిమ్ తీసుకోవాలనుకున్నా కానీ మామూలుగా మీరు ఎయిర్‌పోర్ట్స్‌లో అట్లా వితౌట్ సిట్యుయేషన్ ఉన్న తీసుకోవచ్చు అనుకుంటా. మేబీ 1 డే, 2 డే వస్తదనుకుంటా. కాకపోతే ఈ సిటీ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఏదైనా లోకల్ స్టోర్స్ ఉంటాయి. మామూలుగా మనకి ఇండియాలో మోర్ బిగ్ బజార్ ఎలా ఉంటదో ఇక్కడ ఆల్డీ, కాఫ్‌లైన్, లిడిల్ అలా ఉంటది. ఆ నియరెస్ట్ స్టోర్స్‌లోకెళ్తే మనకు సిమ్ అనేది మీరు తీసుకోవచ్చనమాట. ఓకే. యాహ్! చెప్పాను కదా గైస్, మీకు కొన్ని బేసిక్ కనిపిస్తాయి, కానీ ఇవి తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్ థింగ్స్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. యాహ్! ఓకే. థ్యాంక్ యూ మనీ. యాహ్! సో ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే అసలు ఇక్కడ ఇల్లు వెతకడం అంటే ఆ! అకామిడేషన్ చూసుకోవడం చాలా కష్టము. నాకు కూడా తెలుసు యాహ్! బేసిక్ గా. బట్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ విత్ జాబ్ రావడం వేరు. యాహ్! ఓన్లీ స్టూడెంట్స్ వచ్చి అకామిడేషన్ కోసం వెతకడం వేరు గైస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మనీ స్ట్రగుల్ చేసుంటాడు ఆల్రెడీ. అలాంటి విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనీ. యాహ్! అన్న. టు స్టార్ట్ విత్ ద కోట్ గెట్టింగ్ ఎ జాబ్ ఈస్ బెటర్ దెన్ ఫైండింగ్ ఎన్ అకామిడేషన్ అన్నట్లు ఒక మామూలుగా మాకు ఫ్రెండ్స్‌లో ఒక జోక్ నడుస్తుంటదన్న. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరొక యాహ్! ఒక ఇల్లు మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే ఓనర్ మీకు ఇంటర్వ్యూ చేస్తాడు తెలుసా? ఓకే. మీరు డాక్యుమెంట్స్ సెండ్ చేయండి. మిమ్మల్ని పర్సనల్‌గా అసెస్ చేస్తాడు. ఒక ఆల్రెడీ వాడు ఒక 5, 6 మందిని పిలిచుంటాడు. చూస్తాడు బాగా. ఓకే. ఎవరు నాతో మంచిగా కమ్యూనికేట్ అవుతున్నారు? ఎవరు మంచిగా నాతో ఉంటున్నారు? అసెస్ చేసి అక్కడ ఇస్తారు. సో విషయం ఏంటంటే ఇంటర్వ్యూ యాహ్! ఇంటర్వ్యూ ఎవరు చేస్తారంటే ఓనర్. అంటే ఓనరు మనతో మాట్లాడతాడు. అసలు ఈ స్టూడెంట్ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు, ఎలా ఉంది యాటిట్యూడ్, వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ జర్మన్స్‌కి ఎస్పెషల్లీ. మీ ఓనర్ జర్మన్ అయితే కనుక కంపల్సరీ దే సీ ఎవ్రీథింగ్. ఓకే. దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే. మనకు నచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఇక్కడ. మనకి అట్ ద సేమ్ టైమ్ అసలే దొరికిన దాకా మనము ఇలానే ఉందాము, దొరికిన తర్వాత ఎలాగైనా ఉందామంటే కుదరదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలు మనీ దగ్గరే తెలుసుకుందాం. యాహ్! అన్న. సో, యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ జర్మనీకొచ్చిన తర్వాత మీ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డిడ్ నాట్ ఫైండ్ అకామిడేషన్ అన్న. మేము ఒక సబ్లెట్ ఉన్నామనమాట. ఆహా! సబ్లెట్ అంటే
వేరే వాళ్ళకి రూమ్ ఉంది. కాకపోతే వాళ్ళు జర్మనీకి ఒక 1 మంత్ లేట్‌గా వస్తారు. సో, వాళ్ళ బదులు మేము వాళ్ళకి రెంట్ పే చేసి మేమున్నాం అన్నమాట. సో, ఫస్ట్ అకామిడేషన్ ఫైండ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. మీరు నా సజెషన్ ఏందంటే మీకు ఇండియాలో అడ్మిషన్ రాగానే మీరు ఒక సిటీ ఫిక్స్ అయిపోయింటారు కదా! నేను సో అండ్ సో యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నా. ఆ సిటీ ప్లస్ నియర్ బై సిటీస్‌లో ఖచ్చితంగా ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. అది ఎలా చూడాలంటే మనకి వెబ్‌సైట్స్ ఉంటాయి కొన్ని. వేగే గెసెట్ అని చెప్పేసి కింద లింక్‌లో పెడతాం మేము. వేగే గెసెట్, ఇమ్మోస్కోట్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. వాటిల్లో మీరు చూసుకోవచ్చు. ఓకే. సిటీ మీన్స్ ఫిల్టర్స్ పెట్టేస్తాను. దాని ప్రకారం అవైలబిలిటీ ఉంటది మనకి హుహు. చూసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే నెట్వర్క్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ జర్మనీ. అది మీకు స్టడీస్ పరంగా అయినా గానీ, ఇట్లా హౌసెస్‌లో గాని పార్ట్ టైమ్ జాబ్స్ చాలా ఇంపార్టెంట్. సో, వి ఆర్ టాకింగ్ అబౌట్ అకామోడేషన్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే. రీచ్ ఔట్ టు దెమ్. అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయలేరు. కాకపోతే అట్‌లీస్ట్ దే కెన్ గివ్ వన్ హ్యాండ్ అన్నట్లు ఉంటుందన్నట్ల. కరెక్ట్. నేనెందుకు రీచ్ ఔట్ అవ్వాలి? నేను ఎప్పుడో యాహ్! అంటే చాలా రోజులైంది గదా మాట్లాడి. వీళ్ళెప్పుడో ఫారెన్‌కెళ్ళిపోయారు. వీళ్ళు రీచ్ ఔట్ అయితే మనకేమైనా హెల్ప్ దొరుకుతదా? దొరక్కపోవచ్చు. ఎందుకులే అని ఇలాంటి మన మొహమాటాలు ఏం పెట్టుకోవద్దు నిజానికి. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు మనకి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు రీచ్ ఔట్ అవ్వాలంటే. బట్ మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా హెల్ప్ చేయలేకపోయినా కనీసం ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌నైనా మనకిచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. జాబ్ చేసే వాళ్ళకు స్టూడెంట్ గురించి తెలియకపోవచ్చు. ఓకే. బట్ జాబ్ చేసే ఆ పర్సన్‌కి స్టూడెంట్స్ కొందరు తెలిసుండొచ్చు. నాకు మనీ తెలిసినట్టు. ఓకే. కాబట్టి యుటిలైజ్ చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ కాంటాక్ట్ యుటిలైజ్ అండ్ ఆస్క్ దెమ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ యాహ్! ఆర్ నాట్ ఆస్కింగ్ దే కాంట్ హెల్ప్ యూ. యాహ్! సో, ఇంకోటి యాహ్! ఫస్ట్ ఎలా చూసుకోవాలని చెప్పి మీకు చెప్పాను కదా! వెబ్‌సైట్‌లో చూసుకోండి. అండ్ ఇంకొకటి చాలామంది వినండి. ఈవెన్ మా ఫ్రెండ్స్‌లోనే చాలా మోసపోయిన వాళ్ళున్నారు. అంటే ఎట్లో అమౌంట్ పే చేసేంత ఎళ్ళలేదు. కాకపోతే మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్యారీ అవుతుంటది ఈ వెబ్‌సైట్స్‌లలో. సో, ఇప్పుడు లెట్స్ సే ఏదైనా ఒక ఓనర్ మీకి ఫస్ట్ నాకు అమౌంట్ సెండ్ చెయ్యి. లేటర్ నేను జర్మనీలో ఉండను. మా లాయర్ వచ్చి మీకు కాంట్రాక్ట్ అండ్ కీస్ ఇస్తాడంటే అస్సలు నమ్మొద్దు. మీరేదైనా కానీ వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రమే మీకు ఆ అకామిడేషన్ చూసి ఇక్కడ ఇంకోటేంటంటే జర్మన్స్ అయితే గనక ఖచ్చితంగా మీకు అపాయింట్‌మెంట్ ఇస్తారనమాట. అంటే హౌస్ వ్యూయింగ్‌కి అపాయింట్‌మెంట్ ఇస్తారు. హ్మ్. చూసిన తర్వాతనే తీసుకోండి. అట్లా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక బ్యాచ్ ఆఫ్ 3 ఆర్ బ్యాచ్ ఆఫ్ 4 పీపుల్ అలా ఉంటే మీరు ఆహ్, ఆహ్, కమ్యూనికేట్ అవ్వండి. ఓకే. ఈస్ ఇట్ ఓకే ఇఫ్ వి 3 స్టే ఇన్ ఎ షేర్డ్ రూమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా అనుకున్నప్పుడు మీరు ఇన్ కేస్ జర్మనీకెళ్ళిన తర్వాత మీకొక పెద్ద అపార్ట్‌మెంట్ దొరికితే ఇట్లా మీ ఫ్రెండ్స్‌కి ఇట్లా చెప్పి ఓకే. ఇట్లా ఓనర్‌తో మాట్లాడుకొని మీరు అలా కన్విన్స్ చేసుకొని తీసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటి స్టూడెంట్ డంప్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఆ! ఇదేంటంటే మనం మాట్లాడుకునేంత ఇప్పుడు యూనివర్సిటీ నాన్ రిలేటెడ్ అకామోడేషన్ మాట్లాడుకుందాం. అంటే ఓకే. మీ ఓన్‌గా మీరు చూసుకోవాలన్నట్లు. మామూలుగా మనకి ఇండియాలో ఏందంటే ఏదైనా ఒక కాలేజ్‌లో చదువుతుంటే మనకు హాస్టల్ ఉంటది. అదొక మన స్టాండర్డ్ ప్రాసెస్. ఓకే. కానీ ఇక్కడ యూనివర్సిటీస్‌కు ఎక్కడ మనకు హాస్టల్ కల్చర్ హాస్టల్స్ అనేది ఉండవు. పీజీ ఉండదు. ఉండదు. పీజీ. ఓకే. యాహ్! పీజీ ఉంటదన్నట్టు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకి ఇంకోటేంటంటే స్టూడెంట్ డామ్స్ అంటారనమాట. ఆ! అంటే అది పార్ట్‌లీ స్టూడెంట్ వర్క్ అంటారు. ఆ! అంటే స్టూడెంట్ ఐ డోంట్ నో మామూలుగా మన జేఎన్‌టీయూస్‌లో అయితే స్టూడెంట్ యూనియన్ ఆ! యాహ్! ఇలా ఉంటాయి కదా! హ్మ్. అట్లా స్టూడెంట్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఉంటదనమాట. ఓకే. వాళ్ళు ప్లస్ కొద్దిగా యూనివర్సిటీ ఐ మీన్ ఆఫ్ కోర్స్ అసోసియేటెడ్ విత్ యూనివర్సిటీ ఓన్లీ వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఇంకోటేందంటే వీళ్ళు ప్రిఫరెన్స్ ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే ఇస్తారు ఫస్ట్. ఓకే. ఎందుకంటే అవైలబిలిటీ అనేది డిపెండ్స్ ఆన్ ద సిటీ టు యూనివర్సిటీ ఇట్ విల్ వేరీ. సో, ప్లీజ్ చెక్ ఔట్ విత్ యువర్ యూనివర్సిటీ అన్నట్లు. ఓకే. మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఈ వీళ్ళకి ప్రతి ఒక్క యూనివర్సిటీలో అకామోడేషన్ సంబంధించిన ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఉంటది. మీ కరెస్పాండింగ్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఆ అకామోడేషన్ ఈమెయిల్ ఫైండ్ ఔట్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేయండి. మెయిల్ చేసి ప్రాపర్‌గా రాయండి. అండ్ ఇంకోటేంటంటే యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్ టు గెట్ అన్ అకామోడేషన్. I mean, you may feel little weird to express yourself because just to say, okay, I'll not smoke. I don't like being in a cat-friendly environment, something like that. Atla. So ఇది చాలా ఇంపార్టెంట్. yeah, లేదంటే మీకు షేర్డ్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితది. సో, థాంక్స్ ఫర్ మెన్షనింగ్ మనీ. yeah, సో, మనీ చెప్పేదేంటంటే మీరు ఎలాంటి పర్సనో దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీ హాబీస్, మీకేది నచ్చవు, మీకేది నచ్చుతది, ఇలాంటివి గూడా. ఇప్పుడు మనం మనీ చెప్పినట్టు నాకు క్యాట్స్ అంటే ఇష్టం లేదు, నేను స్మోక్ చెయ్యను, ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైతదంటే దే రెస్పెక్ట్ వాటెవర్ యూ సే.
అకార్డింగ్లీ దే ప్రొవైడ్ ద రూమ్ ఆల్సో. అంటే రూమ్ మేట్, అలాంటి రూమ్ మేట్స్ ఉన్న రూమ్ ని నీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఇంపార్టెంట్. వెరీ గుడ్ పాయింట్. యా ఫర్ షూర్. సో అట్లా మీరు అకామిడేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్పెసిఫిక్ అంటే కింద కామెంట్స్ లో పెట్టండి. ఇన్ కేస్ అన్న మేము చూసుకొని అడ్రస్ చేస్తాము. యా షూర్ మనీ, థ్యాంక్ యూ. యా సో మనీ కంపల్సరీ చూస్తాడు మన ఛానల్, ఖచ్చితంగా మీరు కమెంట్స్ పెట్టచ్చు. యా ఓకే, ఇంకా మనీ మనము ఇంకొకసారి ఈ అకామిడేషన్ స్కామ్స్ గురించి కూడా కొంచెం చెప్తావా? యా నో. సో నేను ఇందాక కొద్దిగా చెప్పి ఆపేసాను కదా. సో అదే యా గోయింగ్ బ్యాక్ టు రెఫరెన్స్, ఇక్కడ ఎలా జరుగుతుందంటే స్కామ్స్, మీరు ఎప్పుడైతే మామూలుగా మీరు వేగే గెసెట్లో కానీ ఏదైనా ఇంకో యాప్లో మీరు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓనర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయిపోయి మీకు ఈవెన్ మీరు చూస్తున్న ఇమేజెస్ కొన్ని ఎలా ఉంటాయంటే లైక్ పాష్ ఫ్రెండ్లీ, బట్ కింద రెంట్ చూస్తే కదా లెట్స్ €400 చాలా తక్కువ ఉంటుంది. అదే కానీ మీరు ఎలా ఓకే మన స్టూడెంట్ ఏంటంటే ఒక ఆతృత ఉంటుంది కదా, అరే మన తక్కువ డబ్బులు దొరికేస్తుందిరా తీసేసుకుందాము అది ఉంటుంది. కానీ మోసపోకండి. జస్ట్ స్టాప్ బీయింగ్ దట్ ఓవర్ యాక్టివ్నెస్. అంటే మనం ఆ టైంలో మనకి ఏంటంటే ఓవర్ యాక్షన్ కాదు, ఓవర్ యాక్టివ్నెస్. యా యా సో ఆ టైంలో మనకేంటంటే ఏదో ఒకటి దొరికితే చాలరా బాబు అన్నట్లు ఉంటుంది. ప్లీజ్ అలా వద్దు. ఇంకోటి ఏంటంటే ఒకసారి మీరు మేము రీచ్ అవుట్ అయిన తర్వాత ఇట్లా చెప్తారనమాట, ఓకే ఇట్లా కాంట్రాక్ట్ సైన్ చేస్తాం, అస్సలు నమ్మద్దండి. అండ్ ఇంకోటి కొందరు మిమ్మల్ని మామూలుగా చాలా మంది సజెషన్ చేస్తారంటే ఫేస్బుక్ గ్రూపుల్లో ఇట్లా పోస్ట్ చేయండి, ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ అకామిడేషన్ అన్నట్లు, ఎవరో ఒకరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అన్నట్లు కొన్ని సిటీ గ్రూప్స్లో అంటారు. అక్కడ స్కామ్స్ జరుగుతాయి. మీకు ఓనర్సే మీకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి దిల్ ట్రై టు గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ యూ. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే నీకు అర్థం కాదు, అంటే అంత ట్రస్టెడ్గా అనిపిస్తుంది నీకు. సో ప్లీజ్ ఏదైనా కానీ ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే వెళ్ళి ఇల్లు చూడండి. ఇల్లు చూసిన తర్వాత మీకు ఒక జెన్యున్ కాదని ఒక వస్తుంది. మీకు So, కాంట్రాక్ట్ వెళ్ళి ఇల్లు చూడాలంటే వాళ్ళు జర్మనీకి రావాలి కదా మనీ. అఫ్ కోర్స్ అన్న. ఆ. ఓ ఇంకా ఎట్లా అంటారా? మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు జర్మనీకి వచ్చి వాళ్ళు ఇల్లు చూసుకొని పోలేరు కదా. యా మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? అంటే నెట్వర్క్ ద్వారా పోవడం కరెక్టా, లేదంటే ఏంటి? అఫ్ కోర్స్ అన్న, నెట్వర్క్. నెట్వర్క్. యా సో బేసిక్ గా ఎవరైనా మనీ అడిగితే మాత్రం పే చేయకండి. మనీ అడిగితే కైండ్ ఆఫ్ అ స్కామ్ ఓన్లీ. అంటే కొన్నిసార్లు అందరూ స్కామ్ చేయకపోవచ్చు, కానీ మనీ కట్టేసి దేవుడికి దండం పెట్టుకోవడం అనేది కంటే మనీ కట్టకపోవడం మంచిది. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ ద్వారానే పోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఏమవుతుందంటే మనకు ఏదో ఒకటి దొరికితే చాలు, దేశం కాని దేశం వెళ్తున్నాము, మనకి వాడెవడో మంచిగా రెస్పాండ్ అయినాడు, మనకి ఎలా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నట్టు, మనం ఎవరో ముక్కు ముఖం తెలియకున్నా కూడా మంచిగా రెస్పాండ్ అయినాడు, జర్మనీలో ఉండి ఖచ్చితంగా నమ్మచ్చు, ఇలాంటి ఏం పెట్టుకోవద్దండి. దేశం కాని దేశం పోతున్నాం కాబట్టి ఇలాంటివి పెట్టుకోవద్దు. దేశం కాని దేశం పోయినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ నెట్వర్క్ ద్వారానే ఫస్ట్ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసుకోలేరు కాబట్టి నెట్వర్క్ ద్వారా కనుక్కొని, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో మనీ చెప్పాడు ఇది, నెట్వర్క్ ద్వారా పోయినప్పుడు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ మీరు ఎవరైతే కాంటాక్ట్ అయినారో వాళ్ళ ఆ అడ్రస్ కి పంపించి అక్కడ చూసి ఓకే ఇక్కడ ఇల్లు ఉంది అంటే ఆ పర్సన్ ని కాంటాక్ట్ అయితే అక్కడ మీరు మనీ కట్టడానికి ప్రొసీడ్ అవ్వండి. అది కూడా మీ ఫ్రెండ్ ద్వారా కట్టండి. సో దెన్ యూ హ్యావ్ ద రిసిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి అన్న, ఇన్ కేస్ కొందరు జర్మన్స్ ఏంటంటే మీరు చెప్పచ్చు అనమాట, నేను సో అండ్ సో డేట్ వస్తాను, బట్ ఈస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ లేటర్ అండ్ చెక్ మై సెల్ఫ్ అండ్ కెన్ పే మనీ అన్నట్లుంటే కదా మాక్సిమం కేసెస్ యాక్సెప్ట్ చేస్తారు. అవును, Yeah. మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు గైస్. దట్ ఈస్ హౌ హానెస్టీ కమ్స్. ఓకే, యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ దే విల్ యాక్సెప్ట్, దే విల్ అండర్స్టాండ్ యూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, గుడ్. నవ్ మనం ఇంకొక క్వశ్చన్ లేక పోదామని. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ థింక్. సో ఇప్పుడు ఐ థింక్ మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు దీని గురించి. అసలు ఇక్కడ స్టడీ సిస్టమ్ ఎలా ఉంటది, అంటే క్రెడిట్స్, అంటే రూల్స్, ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు, ఇలాంటి ఏమైనా ఉంటాయా? సో ఈ క్వశ్చన్ నాకు అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే knowing how education works in different parts of the world is very important to perform ourselves in a best way. ఎందుకంటున్నా అంటే మనకి ఇండియాలో ఏంటంటే స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ ఒక సెమిస్టర్లో ఒక 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ మనకు స్టాండర్డ్ ఉంటుంది. అది నువ్వేం డిసైడ్ చేసుకునే అవసరం ఏం లేదు, అది కాలేజ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం నువ్వు చదువుతావు, యూ విల్ గోనా రైట్ ఎగ్జామ్, విల్ గోనా పాస్, దట్ ఇస్ స్టాండర్డ్ ప్రాసెస్. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే టోటల్లీ చేంజ్ అవుతుంది.
ఎట్లా అంటే ఇప్పుడు నీకు లెట్స్ సే యూ ఎన్రోల్డ్ ఇంటూ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ అనుకున్నాం అనుకోండి. మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఒక స్టాండర్డ్ లెక్క ఉండవు. యూ హ్యావ్ టు చూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎలా ఉంటుందంటే పలాని వింటర్ సెమిస్టర్లో డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఆర్ గోయింగ్ టు ఆఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 ఆర్ సబ్జెక్ట్ 3. మీకు ఆ సబ్జెక్ట్స్లో ఏ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి ఏది చూసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. అండ్ ఇంకోటి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకేసారి ఒక 10 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్ తీసుకోకండి. యూ విల్ గోన్ బర్న్ అవుట్. ట్రై టు అండర్స్టాండ్ సిస్టమ్ ఫస్ట్. సో ఫస్ట్ టేక్ 4 to 5 ఆర్ 4 to 6 అనేవి ఇట్స్ బెటర్, ఐ క్యాన్ సజెస్ట్, రికమెండెడ్. ఓకే తీసుకున్న తర్వాత అక్కడ మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కింద చూడండి, మీకు ఒక పోర్టల్ చెప్తారనమాట, ఒక ప్రీ రిక్విజిట్స్ ఏంటి, మీకు ఏ నాలెడ్జ్ ఉండాలా, అండ్ ఇంకోటి ఈ కోర్స్ మీకు ఏవే మీకు అవుట్కమ్స్ ఇస్తామని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది. సో వెన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు దట్, బికాస్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ వన్ ఆఫ్టర్ యూ రియలైజ్ ఓకే ఓ మై గాడ్ ఐమ్ నాట్ డూయింగ్ గుడ్, ఐ మీన్ మీరు వచ్చిన తర్వాత ఇలా చాలా హార్డ్గా హిట్ అవుతుంది అనమాట. ఆ తప్పని చేయకూడదు అంటాను నేనైతే. ఓకే గెట్ టు నో ద సిస్టమ్. యా, దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి హింట్ ఏంటంటే అన్న, ఈవెన్ దో మనం కోర్స్ తీసుకున్న తర్వాత కానీ మీరు అన్సర్టన్గా ఉన్నారు, ఓకే నేను ఇప్పుడు ఒక మెషిన్ లెర్నింగ్ తీసుకున్న సబ్జెక్ట్ తీసుకుంటే కదా, ఇది నాకు ఐ వాంటెడ్ టు సీ హౌ ద కోర్స్ విల్ బి అన్నట్లు ఉంటే గన, మనకు ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఒక ఇంట్రో క్లాస్ అని ఉంటుంది అన్న. అక్కడ మీకు ప్రొఫెసర్ చెప్తాడు వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, వాట్ వీ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ, అండ్ హౌ విల్ గోన్ విత్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు అక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. సో యా, ఓకే అదే కూల్. ఈ క్రెడిట్స్ ఏమైనా చెప్పగలుగుతావా? క్రెడిట్స్ ఎన్ని క్రెడిట్స్ ఉండాలి ఒక అప్రాక్సిమేట్ గా? కొన్నిటికి క్రెడిట్స్ వేరే కూడా ఉండొచ్చు. యానా. సో మామూలుగా మాస్టర్స్ డిగ్రీకి ఏంటంటే మనం ఫుల్ టైం మాస్టర్స్ డిగ్రీ అయితే కనుక 120 క్రెడిట్స్ అనేవి యాజ్ యూజువల్ ఉంటుంది. ఏ మాస్టర్స్ ప్రకారం 2 year ప్రోగ్రామ్ అయితే కనుక, సో అది నార్మల్. మామూలు ఇంకోటి ఏంటంటే మన ఇండియా లైక్ ఒక సబ్జెక్ట్కి 5 క్రెడిట్స్ క్యారీ అవుతాయా అంటే అది 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 అన్నిటికీ అప్లికబుల్ అవుతా లేదు. ఇక్కడ ఎలా అంటే కొన్ని సబ్జెక్ట్స్కి 3 క్రెడిట్సే ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్కి 5 క్రెడిట్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే నా బెస్ట్ సజెషన్, ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తున్నాయంటే కన్నా ఆ పర్టికులర్ కరికులంలో ఐ హైలీ రికమెండ్ గో అండ్ డూ ద ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూ విల్ గోనా ఇంటరాక్ట్ విత్ ద ప్రొఫెసర్స్, విత్ కరెస్పాండింగ్ పిహెచ్డి క్యాండిడేట్స్, అండ్ ఇఫ్ దే సీ ఎ స్పార్క్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ అండ్ సో రీసెర్చ్, they'll gonna pull you and put it in a part-time job with them also, and it will gonna help you in later point of a time. Of course not full time, I'm not saying that, but మీకు నాలెడ్జ్ ప్రకారంగా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఇన్నట్లు. ఓకే ఓకే మణి. సో మంచి పాయింట్. పార్ట్ టైం జాబ్స్ గురించి కూడా మాట్లాడదాము ఇంకొక కొన్ని నిమిషాల్లో. Sure. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ దట్, నాకు అటెంప్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు మన వాళ్ళు. ఎన్ని అటెంప్ట్స్ ఉండొచ్చు అంటే ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చా? ఇప్పుడు 10 సార్లు అయినా ఫెయిల్ అవ్వచ్చా? నెక్స్ట్ 11వ సారి అటెంప్ట్ చేయొచ్చా? ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని చెప్తావా? షూర్ అన్న. ఇవి పర్సనల్గా అన్న ఐ థింక్ మన బ్యాచ్ వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతా అనుకుంటా చూస్తే. ఓకే, సో మనీ బ్యాచ్ నా బ్యాచ్ కాదు. ఓకే, ఎందుకంటే అన్న మామూలుగా డిపెండ్స్ ఆన్ ద కోర్స్. ఇక్కడ కొన్ని కోర్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయన్న. అంటే ఈ డిగ్రీ నీకు రావాలంటే గన యు మస్ట్ హ్యావ్ టు పాస్ ది స్పెసిఫిక్ కోర్ మాడ్యూల్స్, మ్యాండేటరీ. ప్రతి ఒక్క కోర్ మాడ్యూల్కి 3 attempts అనేవి ఉంటాయన్న. ఈ ఖచ్చితంగా 3 attempts లో మీరు పాస్ అవ్వాలి. ఇన్ కేస్ ఇఫ్ నాట్ యు పాస్డ్, దెర్ ఆర్ ఛాన్సెస్ యూనివర్సిటీ కెన్ త్రో యూ, I mean, it's not a proper word, but university have permission to send you back India as well. So, okay, university have all rights to send you back. Yeah. If you are unable to clear in 3 attempts. Yeah. This is very important. So, is it applicable for every subject in the masters or? No. Only core modules ఉంటాయన్న. Core modules. Okay. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే గన మనం. Okay. దాంట్లో మేబీ మ్యాథమెటిక్స్ ఆఫ్ అంటే కోర్ మాడ్యూల్స్ అంటే మెయిన్ మాడ్యూల్స్ అని చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్ అన్న. ఓకే, మెయిన్ మాడ్యూల్స్. ఓకే. యా. ఓకే. సో అవి ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న. మిగతా వాడికి ఏముండదు. సో ఇప్పుడు మాస్టర్స్ పూర్తి చేయాలంటే ఎన్ని టోటల్ క్రెడిట్స్ ఉండాలి? 120 ఏదో ఉంటది కదా, ఎన్ని ఉండాలి? 120 అన్న. 120. మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే మీకు కన్ఫర్మ్ గా 120 క్రెడిట్స్ ఉండాలి. ఏ మాస్టర్స్ కైనా అంతేనా? మనీ మారుతుందా? అంటే ఇది మనం ఫస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం, మనకి 2 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, హోక్షులా అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పేసి.
హోప్స్‌ఫుల్‌కి ఐ మీన్ కరెక్ట్ ఐ మీన్ ఐ డోంట్ నో. బట్ నేను విన్నది ఏంటంటే 80 క్రెడిట్స్ అని విన్నాను. ఓకే. బట్ కరెక్ట్ సబ్జెక్షన్. ఓకే. బట్ రీసెర్చ్ యూనివర్సిటీ అయితే మోస్ట్‌లీ ఇట్స్ 120 అన్న. ఓకే. సో గైస్ ఇదేమి ఇలా 120 క్రెడిట్స్ అంటే మీరు 120 క్రెడిట్స్ అని మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ ఎవరు చెప్పినా, ఏం చెప్పినా కూడా మీకిచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని ఇచ్చేది. కానీ ఆల్వేస్ యూ ఆల్సో రీసెర్చ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మన లైఫ్, మన కెరియర్. మనం కూడా రీసెర్చ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వి గాట్, దెన్ వి హావ్ టు రీసెర్చ్ ఫర్దర్ యాజ్ వెల్. ఓకే. ఏది మనం బ్లైండ్‌గా నమ్మాల్సిన అవసరం లేదు. బ్లైండ్‌గా పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మేము వీడియో పెట్టినప్పుడు ఇవి కరెక్ట్ కావచ్చు. మీరు వీడియో చూసేటప్పటికి ప్రాసెస్, కాంటెక్స్ట్ కరెక్టే. కానీ అప్పటికి ఏమైనా మారిందా లేదా? రూల్స్ ఏమైనా మారాయా? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది నా సజెషన్. ఓకే. అండ్ ఇంకోటన్నా, హ్మ్. రీసెర్చ్ స్కిల్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ! ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ చదివేటప్పుడు కానీ, ఇప్పుడు మనం ఇన్ కేస్ రీసెర్చ్ యూనివర్సిటీ మాట్లాడుకుంటుంటే గన, మీకు కరిక్యులం ఎలా ఉంటదంటే, మన ఇండియా లెక్క ప్రొఫెసర్ బోర్డ్ పైన రాయడం ఎక్స్‌ప్లెయిన్ చేయడమో, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్స్ కొన్ని రిఫరెన్స్ ఇవ్వడమో మనకి ఉంటది. అవును. ఇక్కడ కూడా ఇస్తారు. కాకపోతే ఎలా ఉంటదంటే ఆ! రీసెర్చ్ పేపర్ రిఫరెన్స్ ఇస్తారు. సూపర్. సో, యూ నీడ్ టు హావ్ పేషెన్స్ ఆ! to read the research paper and try to understand it and build things on top of that. ఓకే. అన్నీ అట్లే ఉంటాయంటే అనను. అన్నీ హ్మ్. అట్లే ఉండవు. కొన్ని సబ్జెక్ట్స్. సో ఎక్కడైనా సరే పేషెన్స్ ఉండాలి. ఇది ఎగ్జాక్ట్‌లీ. ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. అనాలిసిస్ ఉండాలి, రీడింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. యాహ్! ఓకే. ఎందుకంటే ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఉండవు. మన మనీ చెప్పినట్టు ఇవి రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటది. రీసెర్చ్ పేపర్ పైన రీసెర్చ్ చేయాల్సి ఉంటది. అది. యాహ్! కొన్ని మామూలు టెక్స్ట్ బుక్స్ ఇలా రిఫరెన్స్ పెడుతుంటారన్న. సో, ఓకే. దాని ప్రకారం అంటే వీళ్ళేంటంటే ఏదైనా ఒక వర్క్ పక్కన వాళ్ళని తీసుకుంటే గన, దీస్ గైస్ హావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నైస్ స్కిల్. దే విల్ సైట్. ఓకే. ఈ కరిక్యులమ్ పలాని టెక్స్ట్ బుక్స్, పలాని పేపర్స్ రిఫరెన్స్ తీసుకొని నేను ప్రిపేర్ చేస్తామన్నట్లు మనకు రాస్తారనమాట. రాస్తారు దాంట్లో. సో, ఓకే. ఇన్ కేస్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గన, యూ కెన్ రీడ్ ఫర్దర్. ఆ టెక్స్ట్ బుక్స్ లేకపోయి యాహ్! చేయాలి. ఓకే. సో దే ఆర్ వెరీ పర్టిక్యులర్ ఈవెన్ ఇన్ ద రీసెర్చ్ పేపర్స్ దే విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేర్ దే రీసెర్చ్డ్ అండ్ ఫ్రమ్ వేర్ దే గాట్ ద ఇన్ఫర్మేషన్. యాహ్! రైట్? సైటేషన్ అనేది సైటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్న. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే గో విత్ ద ప్యాషన్. ఐ మీన్ వాట్ యూ ఆర్ రియల్లీ మెంట్ ఫర్. ఐ మీన్ వాట్ యూ వాంటెడ్ టు స్టడీ. ద ప్యాషన్ రియల్లీ డ్రైవ్స్ యూ వాట్ యూ ఆర్. యాహ్! ఓకే. థాంక్ యూ మనీ. యాహ్! సో ఇంకోటేంటంటే మనము ఆహ్, కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే దేశం క్రాస్ అయ్యి మనం వేరే కంట్రీకి పోయి చదివితే మనకొక జాబ్ వచ్చేస్తది. ఓకే. ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. ఓకే. కానీ అది అన్ని సార్లు కరెక్ట్ కాదు గైస్. ఓకే. మీరు కంపల్సరీ చదవాల్సిందే ఇక్కడ స్టడీస్‌కొస్తే. కంపల్సరీ మీకు రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అన్నీ ఫాలో అవ్వాల్సిందే. యూ హావ్ టు బి రెడీ ఫర్ అడాప్షన్. ఓకే. రూల్స్ అడాప్షన్, ఎడ్యుకేషన్ అడాప్షన్ ఇవన్నీ అనుకున్నాకే క్రాస్ ద కంట్రీ. యాహ్! స్టబర్న్ మైండ్ సెట్. ఓకే. అంతేగాని పోతానే ఈజీ అయిపోతది. ఏం కాదు. పాస్ అయితే ఏంది, ఫెయిల్ అయితే ఏంది పర్లేదు అని మాత్రం అనుకున్నారంటే జస్ట్ మీ టైం వేస్ట్ చేసుకున్నట్టే. యాహ్! ఆహ్, ఫర్ ష్యూర్. యాహ్! మనీ నెక్స్ట్ లాస్ట్ క్వెషన్. ఓహ్! ఓకే. అసలిక్కడ మామూలుగా అందరు స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అందరికి ఒకేలాగా ఉండకపోవచ్చు. ఓకే. బేసిక్‌గా ఒక దేశం నుంచి ఇంకో దేశం పోయినప్పుడు ఖచ్చితంగా పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటే బెస్టు. కనీసం మన ఖర్చులు మనం చూసుకుందాం. ప్రతిదానికి ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్డ్ అకౌంట్‌కి 10,00,000 ఏసినారు ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! యాహ్! ఇక మిగతా ఖర్చులన్నా మా నాయనని అడగకుండా, మా అమ్మని అడగకుండా చేసుకుందాము అనే మెంటాలిటీ చాలా మందికుంటది. యాహ్! ఒకవేళ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగున్నాయనుకోండి, దే ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ బేసిక్‌గా. ఇంకా వేరే రీసెర్చో, ఇంకేమైనా స్టడీసో చూసుకోవచ్చు. హుహు. కానీ ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉందనుకో ఖచ్చితంగా పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటారు అవును. బేసిక్‌గా. అలాంగ్ విత్ దెయిర్ స్టడీస్. యాహ్! కొన్ని సజెషన్స్ చెప్తే మనోళ్ళకి యూజ్ అయితాయి. షూర్ అన్న. యాహ్! సో, మేము రికార్డ్ చేసుకునే టైం ప్రకారం ఆ! జర్మనీలో పార్ట్ టైమ్ జాబ్స్ అనేది మీరు చదువుకున్నప్పుడే చేయొచ్చనమాట. ఓకే. పార్ట్ టైమ్ జాబ్స్ అంటే ఇక్కడ మనకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అని ఉంటది. సో, ఇక్కడ ఎలా అంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ గివ్ టెక్నికల్ ఆపర్చునిటీ యాస్ వెల్. సో, మీకు ఒక ఎగ్జాంపుల్‌తో మనం వెళ్దామన్న. హుహు. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరిప్పుడు ఏఐ అనే ఒక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌తో మీరు ఎన్రోల్ అయ్యారనుకోండి. ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఐ డోంట్ నో మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక సింబాలిక్ లాజిక్కో లేకపోతే ఒక మెషిన్ లెర్నింగ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది. లేకుంటే ఇప్పుడు రీసెంట్‌గా లాంగ్వేజ్ మోడల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే గన
వెన్ యూ వెన్ యూ హ్యావ్ ఎ స్కిల్, మామూలు మనకి అప్లికేషన్ పోర్టల్ మామూలు మనకి కంపెనీస్ పోర్టల్లో మనకి అప్లికేషన్స్ అని ఉంటాయన్న. ఇప్పుడు ఎలా అంటే ఓకే, వర్కింగ్ స్టూడెంట్ అట్ ఓబిఏ, వర్కింగ్ స్టూడెంట్ ఆన్ ఏఐ, వర్కింగ్ స్టూడెంట్ ఆన్ మిషన్ లెర్నింగ్, ఇట్లా చాలా పొజిషన్స్ ఉంటాయి. ఆహా సో ప్రతి ఒక్క కెరీర్స్ పోర్టల్ వెళ్ళేసి వర్కింగ్ స్టూడెంట్ టైప్ చేసి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అప్లై చేయండి. అండ్ ఇంకొకటి, అప్లై చేసేటప్పుడు ఏంటంటే బెటర్ టు టేక్ అ రెఫరల్ బికాస్ నౌ ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ క్రేజీ. ఓకే సో రెఫరల్ ఉంటే చాలా బెటర్ అన్న. ఓకే రెఫరెన్స్ వర్క్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. యా Yeah. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు ఇక్కడ కంటెక్స్ట్ మనకి ఏం తెలిసిందంటే, మనము చదువుకునేటప్పుడు పార్ట్ టైం చేయాల్సి తెలిసింది. అండ్ ఇంకోటి ఎలా అప్లై చేసుకోవాలని తెలిసింది. ఆఫ్ కోర్స్ గోయింగ్ త్రూ ద పోర్టల్స్ ఆఫ్ కంపెనీస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు వీల్ సర్వే ఆన్ అవర్ ఫీట్. Mhm. సో మనం మీరు అందం కన్నట్లు అంటే మన ఫ్యామిలీకి మనం బటన్ గమ్. బడ్డం కాము, మన ఖర్చు మనం పెట్టుకోవచ్చు అన్నట్లు. ఓకే సో ఆ ఇంపార్టెంట్ మనీ అనేది మనం ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనీతో పాటు యూ విల్ లెర్న్ ద స్కిల్స్. అంటే మీరు ఒక పక్క కాలేజ్లో చదువుతున్నారు, మీరు ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ యూ విల్ గోనా వర్క్ ద సేమ్ టెక్నాలజీ ఇన్ ద కంపెనీ. ఓకే Or if you're working in a different technology, you are experiencing a different technology, different tech stack, and what the work culture. యా యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ యువర్ ఫ్యూచర్. Yeah, exactly. That's really amazing, Anna, in Germany. ఓకే సూపర్ Yeah. సూపర్ మనీ. మనకు అంటే ఇంకోటి ఏంటంటే ఇలా శాలరీస్ ఎలా ఉంటాయి బేసిక్ గా అంటే నార్మల్ వర్కింగ్ గురించి కాదు గైస్ మనం మాట్లాడుతుంది. మీరు పార్ట్ టైం జాబ్స్ దొరికితే మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ మీరు చేసే టెక్నాలజీ పైన పోయినప్పుడు ఎలా ఉంటది, ఒకవేళ కాకపోతే ఎలా ఉంటాయి, అప్రాక్సిమేట్ శాలరీస్ గురించి మన మనీ మాట్లాడతాడు. ఒకసారి కనుక్కుందాం మనీ. Sure, Anna. Hmm. ఇక్కడ ఇది కాన్స్టెంట్ చేంజ్ అవుతుంటుంది అదే అందుకనే అప్రాక్సిమేట్ అంటున్నా మనీ. Yeah. ఇక్కడ అవర్లీ వేజ్ అనేది 15 euros అలా ఉంటుందన్న. ఓకే అండ్ ఇంకోటి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్ 20 hours పర్ వీక్ మాత్రమే పనిచేయడానికి మన ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే 120 డేస్. ఐ థింక్ మీకు ఒక క్రైటీరియా ఉంటుంది. ఐ ఫర్గాట్ సమ్ డేస్. సంవత్సరానికి 140 ఫుల్ డేస్. 120 ఫుల్ డేస్ ఉంటుంది అన్న సంవత్సరానికి. 120 ఫుల్ డేస్ ఉంటుంది. 200 ప్లస్ పార్ట్ టైం జాబ్స్, హాఫ్ డేస్ మనం పని చేసుకోవచ్చు ఏదో ఉంటుంది. ఓకే ఓకే సో ఇది మీరు రీసెర్చ్ చేయొచ్చు గైస్. మేము ఎందుకు Yeah. చెప్పట్లేదంటే కరెక్ట్ గా ఇదే అనుకోకుండా మీరు కూడా రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. కానీ పార్ట్ టైం జాబ్స్ ఆర్ అవైలబుల్. Yeah. యూ కెన్ డూ పార్ట్ టైం జాబ్స్. దిస్ ఇస్ వాట్ వీ కెన్ సే. కానీ మేము ఈ పోడ్కాస్ట్ చేసుకున్న టయానికి ఫ్యూ జర్మన్ పార్టీస్ ఆర్ అపోజింగ్ పార్ట్ టైం జాబ్స్. సో దే ఆర్ ట్రైంగ్ టు సప్రెస్ పార్ట్ టైం జాబ్స్ పర్టికులర్లీ ఫర్ Foreign students. సో బట్ డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఎలా అంటే అప్లై చేయండి, రీచ్ అవుట్ అవ్వండి. ఇక్కడ మనకి వీ రిక్వైర్డ్ స్కిల్, వీ రిక్వైర్డ్ మనీ యాజ్ వెల్. అది Yeah. ఓకే గైస్ మీరు ఒక్కొక్క చోట ఒక న్యూస్ లో ఒక మాట, పాడ్కాస్ట్ లో ఒక చోట ఒక మాట, లేదంటే మన సీనియర్స్ నుంచి ఇంకొక మాట, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తప్పులేదు. Yeah. కానీ భయపడకండి. భయపడితే ముందుకు పోలేరు. భయపడకుండా స్టెప్ ముందుకేయండి, అన్ని జరుగుతాయి. Yeah. భయపడితే ఎవడు మనల్ని కాపాడలేడు, అది వేరే విషయము. కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర తీసుకోండి, ఏది కరెక్టో తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి, తర్వాత మీరు చేయాలనుకున్నది ముందుకు పోండి. ఇది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే వెనకడుగు వేసామంటే అంటే నా చుట్టూ ఉండేవాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు, నా సీనియర్స్ నాకు చెప్పట్లేదు, లేదంటే వీళ్ళు నా ఫ్రెండ్ చెప్పాడు ఆడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట, వాడి జాబ్ రాలేట, వాడి జాబ్ రాకపోతే నీకు వస్తుందేమో, వాడి జాబ్ రాకపోతే వాడికున్న స్కిల్సే నీకు ఉండవు కదా, వాడికున్న తెలివే మనకు ఉండాలని లేదు కదా. ఒకవేళ వాడికంటే తెలివి తక్కువైనా మనం జాబ్ సంపాదించగలము. మనం ఫస్ట్ ప్రయత్నించాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే ఎక్కడ ఏ డిఫికల్టీ లేకుండా జాబ్ రాదు, చదువు రాదు, పార్ట్ టైం జాబ్ కూడా రావడం కష్టమే. డిఫికల్టీస్ ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ బోత్ ఫేసెస్. బట్ వీ కెన్ మేక్ ఇట్. ఆఫ్ కోర్స్ అన్న. దట్స్ రియలీ నైస్. సో అదే అన్న, మనము సాలరీ మాట్లాడుకుంటూ మనం ఇట్లా వెళ్ళాం కదా, Okay. వెరీ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుందాం. Yeah. సో మళ్ళీ బ్యాక్ టు సాలరీ ఏంటంటే, మీరు ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద కంపెనీ వాట్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ యూ గాట్. ఇది మనం 10 hours కాంట్రాక్టా, 15 hours కాంట్రాక్టా, 20 hours కాంట్రాక్టా, దాని ప్రకారము 20 into 15 మామూలు కరెంట్ ఏంటంటే 15 euros పర్ అవర్ నడుస్తుంది అన్న. దాని ప్రకారం మీకు వేసుకుంటే మీకు వచ్చేస్తుంది అన్నట్లు చెప్తాను. ఓకే ఓకే సో నార్మల్గా గైస్ ఇంకోటి వర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జర్మనీలో, అంటే మేము జర్మనీలో గురించి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. జర్మనీలో
జర్మనీలో ఎలా ఉంటదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది. అంటే నీకు 9-5 వర్క్ ఉందనుకో. 9-5 ఉంటది. 5 తర్వాత నీకు కాల్ కూడా చేయడానికి లేదు. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ దిస్ ఈస్ లా. ఓకే. అంటే మనము ఇండియాలో లాగా ఏంది అరే భయ్ నువ్వు 5 గంటల వరకే వర్క్ చేసినావు కదా! ఓకే. ఇంకొక 2 అవర్స్ వర్క్ చెయ్యి. మనకు ప్రాజెక్ట్ ఉంది డెలివర్ చేయాలి అనడానికి లేదు. ఓకే. నువ్వు 5 వరకు నువ్వెంత చేయగలిగితే డెడికేటెడ్‌గా అంత చేయగలుగుతావు. తర్వాత నువ్వు చేయలేవు. దట్స్ ఇట్. 5 తర్వాత నీకు కాల్ చేస్తే నువ్వు కేస్ పెట్టొచ్చు నిజానికి. ఓకే. సో, ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ వర్క్ కౌన్సిల్ కూడా ఉంటది కదా! మనీ. యాహ్! కానీ నాది మరి స్టూడెంట్స్‌కి ఎలా వర్క్ అయితదో మనకు తెలీదు. అదే అన్న. స్టూడెంట్స్‌కి కూడా అంతేనా? యాహ్! ఆఫ్‌కోర్స్ అన్న స్ట్రెయినింగ్ వర్క్ అవుతది. హ్మ్. ఇంకోటేంటంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ వర్క్ కౌన్సిల్ ఉంటది. వర్క్ కౌన్సిల్ ఏంటంటే నీకు ప్రొటెక్టింగ్ బాడీ. అంటే ఎంప్లాయీ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేసే ఒక బాడీ, ఒక ఆర్గనైజేషన్ అన్నట్లు. ఓకే. అది మనకేంటంటే ఆహ్, ఆహ్, ఎలా అయితే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్‌కి మనకి ఎలిజిబుల్ ఉంటదో, పార్ట్ టైమ్ వర్కర్స్‌కి అలా ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే. వర్క్ కౌన్సిల్ లేకపోయినా టైమింగ్స్‌లో చేంజ్ ఉండవు గైస్. యాహ్! టైమింగ్ అంటే టైమింగే. ఓకే. కానీ ఇంకోటేంటంటే కొన్ని స్టార్టప్స్‌కైతే వర్కింగ్ కౌన్సిల్ ఉండదు. ఆ! సో, వర్కింగ్ కౌన్సిల్ లేదు నేను జాయిన్ అవ్వను అట్లా ఉండదండి. ఆ! వి ఫస్ట్ రిక్వైర్డ్ అన్ ఆపర్చునిటీ, యెస్. గ్రాబ్ దట్. యెస్. యాహ్! వర్క్ కౌన్సిల్ గురించి మీరు ఆలోచించకండి. పార్ట్ టైమ్ జాబ్స్‌కైనా, ఏ జాబ్‌కైనా వర్క్ కౌన్సిల్ గురించి ఆలోచించకండి. ఒకవేళ మనల్ని జాబ్ నుంచి తీసేయాలంటే ఏ వర్క్ కౌన్సిల్ మనల్ని కాపాడలేదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. మేబీ కాంపెన్సేషను ఇంకేవైనా బెనిఫిట్స్ ఉండొచ్చేమో గానీ, నిన్ను లైఫ్ లాంగ్ జాబ్ నుంచి తీయకుండా వర్క్ కౌన్సిల్ కాపాడలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇఫ్ యూ కెన్ డూ మేక్ ఇట్. దట్స్ ఇట్. నీకు కావాల్సింది ఏంది? పార్ట్ టైమ్ జాబ్. పార్ట్ టైమ్ జాబ్‌లో నీకు డబ్బులు రావాలి. ఆ డబ్బులు నీకు మనకు పేరెంట్స్‌కి బర్డెన్ లేకుండా మన పని మనం చూసుకోగలిగితే చాలు. సో, ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ పార్ట్ టైమ్ జాబ్, మనీ. అండ్ ఇంకోటేంటంటేనా, ఇక్కడ నెట్వర్క్ అనేది చాలా చాలా వర్క్ ఆ! అవుతుందంటన్న. మనము ఇందాక యూనివర్సిటీ అనుకున్నాం గదా! ఓకే. ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి అగైన్ టూ డిపెండ్స్ ఆన్ ద కాంట్రాక్ట్ కొన్ని క్లాసిఫై అవుతాయన్న. కొన్ని యూనివర్సిటీలోనే పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు లెట్స్ సే ఏదో ఒక ల్యాబ్‌లో సో అండ్ సో ప్రొఫెసర్ కింద ఒక 10 అవర్స్ కాంట్రాక్ట్ వర్క్ టైమ్ పార్ట్ టైమ్ చేసిన అవైలబిలిటీ ఉందనుకోండి. వీటిని హివీ జాబ్స్ అంటారు. ఓకే. అది కాలేజ్ సంబంధించిన వాటిని. సో, ఓకే. అక్కడ మనం చేసుకోవచ్చు. అక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే ఈథర్ మీరు డైరెక్ట్‌గా ప్రొఫెసర్‌ని కాంటాక్ట్ అయినా అవ్వచ్చు. లేదంటే గన ఆ కరెస్పాండింగ్ ల్యాబ్ పోర్టల్‌లో మీకి పీహెచ్‌డీ క్యాండిడేట్స్ దే విల్ రైట్ హూమ్ టు కాంటాక్ట్ అండ్ హౌ టు అప్లై అన్నట్లు. దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇఫ్ దే లైక్ యువర్ స్కిల్ దే విల్ గోనా ప్రొవైడ్ యూ అన్ ఆపర్చునిటీ. ఓకే. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ కాల్డ్ హెవీ జాబ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ మనం మాట్లాడుకున్నట్లు పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ కంపెనీస్ యాస్ యూ నో. యాహ్! ఇన్ ద పోర్టల్స్ యూ హావ్ టు లుక్. అండ్ అగైన్ నెట్వర్క్. నెట్వర్క్. కనెక్టింగ్ పీపుల్. యాహ్! దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, బేసిక్‌గా మనకు రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలి. నెట్వర్క్ అంటే మన కనెక్షన్స్ ఉండాలి. మన ఫ్రెండ్స్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ మనీ ఈస్ టాకింగ్ అబౌట్. ఎగ్జాక్ట్‌లీ. రైట్? యాహ్! యాహ్! మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన వాళ్ళకి? అదే అన్న. ఏదైనా కానీ హ్యావ్ ఎ స్టబర్న్ మైండ్‌సెట్. Um, everything will not fall in the first place. It will take some time. Patient, and try to go through dry run. You will get through it everything at once finally. అండ్ ఇంకోటి ఏంటంటే యాహ్! చేయగలుగుతాం అంతే. ఓకే. యాహ్! ఓకే. కూల్. ఓకే గైస్. ఇప్పుడు ఈ ఈ సెషన్‌ని ఇంతటితో ముగిద్దాము ప్రస్తుతానికి. బట్ మేము నెక్స్ట్ వీలైతే ఇఫ్ పాసిబుల్ మేము యూనివర్సిటీ టూర్ కూడా చేస్తాము. మీకు అంటే ఇక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్ గానీ, ఫెసిలిటీస్ గానీ ఇలాంటివి కూడా మేము చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఇఫ్ పాసిబుల్. ఓకే. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మీరు నవర్షి స్టోరీ కార్నర్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. థాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. థాంక్స్ అన్న. యాహ్! హోప్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై. బై.